హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఖరి నిమిషంలో వచ్చి పల్లవికి అదిరిపోయే షాక్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కమల్ అయితే మన కంపెనీ కొలాప్స్ అయిపోయిందంటూ టీవీలో న్యూస్ వస్తుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు అది విని ఒక్కసారి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అక్షయ్ షాక్ అయిపోతూ మన కంపెనీ కొలాప్స్ అవడం ఏంటి అని పేపర్లో ఉన్న ఆ వార్తనైతే చూస్తాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఏంట్రా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అవునమ్మా, మన కంపెనీ కొలాప్స్ అయిపోయింది, మన కంపెనీ దివాలా తీసినట్టు ఈ పేపర్లో వస్తుంది అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడే ఇక కమల్ పేపర్లోనే కాదన్నయ్య, ఇలాగా చూడు ప్రతి న్యూస్ ఛానల్లో కూడా ఇదే వస్తుంది, రాజేంద్ర ప్రసాద్ కంపెనీ దివాలా తీసిందని డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుబడి పెట్టిన వాళ్ళు గగ్గోలు పెడుతున్నారని, ఇంత మోసం చేస్తుందని అనుకోలేదని చెప్పి 42 సంవత్సరాలు చరిత్ర గల ఈ కంపెనీ ఎందుకు ఇప్పుడు ఇలాంటి దివాలా తీయడానికి కారణం కుటుంబ విషయాలా, లేకపోతే యాజమాన్యం పనితీరు బాగా రాకపోవడమా అంటూ ఇక వార్తల్లో కూడా చెప్తూ ఉంటారు. అదంతా విని అక్షయ్, పార్వతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే పల్లవి మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే సంతోషపడుతూ నేను అనుకున్నదే జరిగింది, మొత్తానికి చాలాగా డాడీ ఇదంతా పక్కా ప్లాన్గా చేసుంటారు అని సంబరపడిపోతూ ఉంటుంది. పల్లవి అయితే రే అక్షయ్ ఏంట్రా ఇదంతా, నాకేమీ అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. పార్వతి ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రాజేంద్ర ప్రసాద్, ఆరాధ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ప్రణతి అయితే భరత్కి ఏదైనా జాబ్ చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నాన్న, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరితోనైనా సరే తనకి జాబ్ ఇప్పించండి, అది చిన్నదైనా తను చేస్తాడు, ఇంట్లోనే కూర్చొని జాబు రావటం లేదని ఇంటర్వ్యూలకు వెళ్ళినా తను అసలు లేనివాడు కదా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఉద్యోగాన్ని కొనే వాళ్ళ దగ్గరే ఉద్యోగం ఇస్తున్నారని అంటూ ఉంటుంది ప్రణతి. అప్పుడే ఇక ప్రణతి మాట విన్న రాజేంద్ర ప్రసాద్, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుంచానమ్మా, నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేస్తానని చెప్పారు అని అంటూ ఉంటాడు. తర్వాత ఇక ఈలోగా అవని అయితే కంగారు పడుతూ మావయ్య అని అంటూ గట్టిగా అరుచుతూ మరీ వస్తుంది. ఏంటమ్మా ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. మన కంపెనీ దివాలా తీసిందని, మన కంపెనీ షేర్లన్నీ వేరే కంపెనీకి గుట్టు చప్పుడు లేకుండా అమ్మేసి డిస్ట్రిబ్యూటర్స్కి, ఉద్యోగస్తులకి మనం అన్యాయం చేశామని పేపర్లో పడింది మావయ్య. నేనైతే ఏదైతే కీడు శంకించానో అదే జరిగింది. ఆయన చేత వాళ్ళు సంతకాలు పెట్టించుకొని ఆయన ఆ సంతకాలు పెట్టేటప్పుడు మిమ్మల్ని అడగమన్నా కూడా అడగకుండా ఈ పరిస్థితి తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడే ఇది విని రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక దయాకర్ అయితే అవనితో ఇలా అంటూ ఉంటాడు, అదేంటమ్మా అక్షయ్ సంతకం పెట్టేటప్పుడు ఆ మాత్రం చూసుకోకుండా ఎలా పెట్టాడు అని అడుగుతూ ఉంటాడు దయాకర్. అప్పుడే ఇక దయాకర్ అన్న మాటకి అంటూ ఉంటుంది అవని అయితే, నేను అప్పటికీ కూడా చెప్తూనే ఉన్నాను బాబాయ్, మీరు సంతకం పెట్టేటప్పుడు ఒకసారి చూసుకోండి, వాళ్ళు మోసం చేసేవాళ్ళ కనిపిస్తున్నారని. అయినా వినిపించుకోలేదు, వాళ్ళని నమ్మి సంతకాలు అయితే పెట్టేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే గుండెలు పట్టుకొని 42 సంవత్సరాలు దాన్ని కంపెనీని నిలబెట్టడానికి ఎన్నో కష్టాలు పడ్డానమ్మా, ఎన్నో బాధల్ని అనుభవించాను, సమస్యల్ని దాటి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు నా కంపెనీని ఈ స్థాయికి తీసుకువచ్చాను. కంపెనీ అంటే నాకు ప్రాణం, అది నాకు గుండెకాయ లాంటిది. ఈరోజు నా కంపెనీని నాకు కాకుండా చేసి మొత్తం సర్వనాశనం చేసేశాడు. నేను ఇలాంటిదేదో జరుగుతుందనే భయమేసి నేను వాడికి మొత్తం అథారిటీ ఇవ్వనని చెప్తే నువ్వు నా కాళ్ళు పట్టుకొని ఆయనకి అంతా తెలుసు, ఆయన కంపెనీని అభివృద్ధి చేస్తారని చెప్పి నా చేత నువ్వు బలవంతంగా సంతకం పెట్టించి ఈ పరిస్థితికి తీసుకువచ్చావమ్మా అని అంటూ అవనినే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ మాటలకి మావయ్య గుండె ధైర్యం చేసుకోండి, ఇప్పుడు మనం చేయాల్సింది అసలు ఇంటి దగ్గర పరిస్థితి ఏంటని, మనకి ఇలా ఉంటే అక్కడ అక్షయ్ గారికి, అత్తయ్య గారికి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటే అప్పుడే ఏంటమ్మా ఆలోచించేది,
అసలు ఆ కంపెనీ అంటే ఏంటనుకుంటున్నావు? అది నా ప్రాణం లాంటిది. అసలు కంపెనీని ఇలా కొలాప్స్ చేసేస్తారు. ఎవరో కావాలని ఇదంతా చేశారు. కానీ మనం చేసిన తప్పుల వల్ల ఇలా జరిగింది. వాడు పెట్టిన ఒక్క సంతకం మొత్తం మన కుటుంబ తలరాతనే మార్చేసింది. ఇప్పుడు కుటుంబం మొత్తం రోడ్డునే పడుతుంది. నా కుటుంబం ఏ కష్టాలైతే పడకూడదని ఎన్ని రోజులు కూడా నేను కష్టపడుతూ వచ్చాను. మొత్తం ఆ కష్టాలన్నీ కూడా ఇప్పుడైతే నెరవేరుతాయి. ఇప్పుడు ఆ కష్టాలు అన్నీ కూడా నాకు కళ్ళ ముందుకి వస్తున్నాయి. ఈ కొలాప్స్ అయిన కంపెనీని మనం తిరిగి తీసుకురాలేము. ఇప్పుడు కుటుంబాన్ని ఒక్కోటి జప్తు చేస్తూ ఉంటే అప్పుడు కానీ మనకి తెలీదు అని అంటూ ఉంటాడు. రాజేంద్ర ప్రసాద్ అయితే, మావయ్య అలా డీలా పడకండి, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూద్దాము, ముందు వెళ్దాం పదండి మావయ్య అని బాధపడుతున్న రాజేంద్ర ప్రసాద్ని చూసి అవని అయితే ఓదార్చి రాజేంద్ర ప్రసాద్ని ఇంటికైతే ఇక తీసుకువెళ్తూ వస్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉండగానే పల్లవి అయితే చక్కెరపాణి దగ్గరికి వెళ్తుంది. అలా చక్కెరపాణి దగ్గరికి పల్లవి వెళ్ళేసరికి డాడ్ చాలా సంతోషంగా ఉంది డాడ్ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఎదురుగుండా అక్షయ్కి ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి సంతకం చేయించుకున్న వాళ్ళైతే ఉంటారు. అది చూసి పల్లవి అయితే, ఎవరు డాడీ వీళ్ళు? మీ స్నేహితులా లేకపోతే మీ బిజినెస్కి పార్ట్నర్సా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అంతకన్నా ఎక్కువమ్మ, నమ్మకం. వాళ్ళు నా మీద ఎంతో ఇదిగా నమ్మకం పెట్టుకున్నారు. నేను మీద వాళ్ళకి ఎంతో ఇదిగా నమ్మకం పెట్టుకున్నాను. వీళ్ళ వల్లే ఈరోజు రాజేంద్ర ప్రసాద్ కంపెనీ కొలాప్స్ అయిపోయింది. నేను రాజేంద్ర ప్రసాద్ కంపెనీని వీళ్ళ చేతే నాశనం చేయించాను. అక్షయ్ చేత వీళ్ళు తెలివిగా సంతకం పెట్టించుకొని రాత్రికి రాత్రే రాజేంద్ర ప్రసాద్ కంపెనీ దివాలా తీసేలా చేశారు. నేను చెప్పిన ప్రతి మాట కూడా చెప్పకుండా వీళ్ళు ప్రతి మాట కూడా విని అప్పుడు ముందుకు వెళ్ళారు. కానీ నాకన్నా ఎక్కువగా తెలివిగా ప్రవర్తించి రాత్రికి రాత్రే రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని వీధిన పడేలా చేశాడు అని అంటూ చెప్తూ ఉంటాడు చక్కెరపాణి అయితే. వీళ్ళు నా బినామీలమ్మ, వీళ్ళ వల్లే ఈరోజు మనం అనుకున్నది సాధించాము అని చెప్పడంతో పల్లవి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మీకు చాలా థ్యాంక్స్, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అని వాళ్ళిద్దరినీ చూసి అంటూ ఉంటే వాళ్ళేమో మురిసిపోతూ ఉంటారు. అప్పుడే చక్కెరపాణి అయితే, ఇప్పుడు వరకు కూడా రాజేంద్ర ప్రసాద్ నాకు ఎదురు దెబ్బలు తగలలేదని అనుకుంటాడు. ఇప్పుడు అక్షయ్ పెట్టిన ఒక్క సంతకానికి 42 సంవత్సరాల కంపెనీ మొత్తం నేలమట్టమైపోయింది అని అంటూ చక్కెరపాణి చెప్తూ ఉంటాడు. ఈరోజు నాకు చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది డాడ్, మీరు నాకు చెప్పకుండా ఈ పని చేసినా సక్సెస్ చేశారు అని అంటూ ఉంటే, అవును బేబీ, కానీ నువ్వు ఇక్కడ మొక్కుకున్నా జరగడం లేదు కదా, అందుకనే నువ్వు ఏదో ప్లాన్ చేసావని చెప్పావు. ఆ ప్లాన్ ఎప్పటికి అమలవుతుందో, మళ్ళీ ఆ ప్లాన్కి ఎటువంటి ఆటంకాలు వస్తాయో అని నేనే ఎమ్మటిని రంగంలోకి దిగి యాక్షన్ మొదలుపెట్టాను. అది రియాక్షన్ బాగా వచ్చింది అని అంటూ ఉంటాడు. చక్కెరపాణి అయితే, సరే డాడీ, నేను ఇప్పుడు ఆస్తి పోయింది కాబట్టి ఆ కుటుంబంతోనే ఉంటాను, ఆస్తి లేదు కాబట్టి అవని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే, నువ్వు అక్కడ ఉండడమే కరెక్ట్ అమ్మా అని అంటూ ఉంటాడు చక్కెరపాణి. అవును డాడ్, నేను అక్కడే ఉంటాను, అక్కడే ఉండి వాళ్ళకి చిత్రహింసలు పెడతాను. నా నోటితో వాళ్ళకి ఏ మాట వస్తే ఆ మాట అని వాళ్ళకి చుక్కలు చూపిస్తాను. ఇప్పటి వరకు ఎంతో జల్సాగా గొప్పవాళ్ళ బ్రతికిన రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఇప్పుడు నా మోచింది నీళ్లు తాగేలా చేస్తాను. నేనే ఉద్ధరిస్తున్నాను, నేనే డబ్బిస్తానని చెప్పి అందరికీ కూడా ఊహించని షాకుల మీద షాకులు, మాటల మీద మాటలు చెప్తూనే ఉంటాను అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత చక్రపాణి, రాజేంద్ర ప్రసాద్ నీ సామ్రాజ్యాన్ని కూల్చేశాను అని అంటూ చాలా రాక్షస నవ్వుతూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక అక్షయ్, పార్వతి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. పార్వతి అయితే, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించావా అక్షయ్ అని అంటూ ఉంటుంది. ఈ సమస్య నుంచి మనం బయటపడలేమమ్మా, ఎందుకు బయటపడలేము అంటే అసలు మన చేయి జారిపోయింది అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అయినా కంపెనీ వాళ్ళు మన కంపెనీని
కొలాప్స్ చేయడానికి మీ సంతకం కావాలి కదా బావగారు, మీరు ఎవరికైనా సంతకాలు పెట్టారా తెలిసి తెలియకుండా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అక్షయ్ అవని చెప్పిన మాటలు వినకుండా నేను ప్రాజెక్టు సంతకం పెట్టానని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక ప్రాజెక్టు మీద సంతకం పెట్టాను అని చెప్తాడు అక్షయ్. పెట్టానని చెప్పడంతో అదేంటన్నయ్య, నువ్వు ప్రాజెక్టు మీద సంతకం పెట్టినప్పుడు ఆ ప్రాజెక్టులో ఏముందో చూసుకోలేదా అని అడుగుతూ ఉంటాడు కమల్. అయితే లేదురా, వాళ్ళ మీద నమ్మకంతో పెద్ద డీల్ కదా అని నేను పూర్తిగా చదవలేదు. వాళ్ళు ఇదే వంక పెట్టుకొని మనల్ని మోసం చేసి మన కంపెనీని దివాలా తీసేలా చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి పార్వతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉంటాయి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అక్షయ్కి. అప్పుడే అక్షయ్ ఫోన్లు కట్ చేస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య, ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటే అలా కట్ చేస్తున్నావని కమల్ అయితే అడుగుతూ ఉంటే మరి ఏం చేయమంటావురా, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు, ఇప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే తర్వాత ఇక అక్కడికి బ్యాంకు వాళ్ళు అయితే వస్తారు. ఇక బ్యాంకు వాళ్ళు వచ్చి మీ కంపెనీ కొలాప్స్ అయిందంట కదా, నిజమేనా అని అడుగుతూ ఉంటే నిజమేనని అక్షయ్ అయితే చెప్తాడు. మీరు ఈ ఇంటి మీదే కదా 85 కోట్ల అప్పు తీసుకున్నారు, ఈ ప్రాపర్టీని అడ్డుపెట్టే మీ కంపెనీ తరపున తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఇంటిని జప్తు చేస్తున్నాం, మీకు 2 గంటలు సమయం ఇస్తున్నాం, ఈ 2 గంటల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అనడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ తల్లి భానుమతి వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టి, ఇది నా కొడుకు ఎంతో కలలుగా కష్టపడి కట్టించుకున్న ఇల్లు, దయచేసి ఈ ఇంటిని జప్తు చేయకండి బాబు, మీ డబ్బులు ఎక్కడికి పోవు, మేము జనాల్ని మోసం చేసేవాళ్ళం కాదు, నా కొడుకు అలాంటి వాడు కాదు బాబు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది భానుమతి. అప్పుడే ఇక అక్షయ్ కూడా చెప్తూ ఉంటాడు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేసేమంటే మేము ఎక్కడికి వెళ్తాం సార్, ఇల్లు వెతుక్కోవడానికి 2 రోజులు పడుతుంది, 2 గంటల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు, ఇది ఎలా సాధ్యం అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక బ్యాంకు వాళ్ళైతే మీరు ఖచ్చితంగా ఇల్లు ఖాళీ చేసే తీరాలి, ఇల్లు ఖాళీ చేయకపోతే బలవంతంగా పోలీసుల్ని తీసుకువచ్చి ఇల్లు ఖాళీ చేయించాల్సి వస్తుంది, అంతేకాదు మిమ్మల్ని మొత్తం మీద కోర్టుకి కూడా లాగుతాము అని బ్యాంకు వాళ్ళైతే ఇక బెదిరిస్తూ ఉంటారు. అప్పుడు ఇక అక్షయ్ పార్వతికి ఏం చేయాలో తోచదు. ఇంతలో ఇక రాజేంద్ర ప్రసాద్ అవని అక్కడికైతే వస్తారు. రాజేంద్ర ప్రసాద్ అవని రావడం చూసి ఈ అవని వచ్చినా ఏం చేస్తుంది, ఏమీ చేయలేదు అని అంటుంటుంది పల్లవి. అయితే ఇక పల్లవి అలాగా అనుకుంటూ ఉండగా ఇక రాజేంద్ర ప్రసాద్ అవని వచ్చి బ్యాంకు వాళ్ళతో అంటూ ఉంటారు, మీరు ఇంటిని ఎలా జప్తు చేస్తారు, ఇంటిని జప్తు చేయడానికి కుదరదు అని అంటూ ఉంటే, అదేంటి మేడం, మీ కంపెనీ దివాలా తీసింది, ఇప్పుడు కంపెనీ దివాలా తీశాక మా లోన్ ఎలా కడతారు, అందుకని మీ ఇంటిని సీజ్ చేస్తున్నాం అని బ్యాంకు వాళ్ళు అడుగుతూ ఉంటే, ఆయన పెట్టిన ఒకే ఒక్క సంతకంతో ఏవి కూడా మారదు, నేను ఆయన భార్యని, నేను కూడా సంతకం పెడితేనే ఆ కంపెనీ అనేది కొలాప్స్ అవుతుంది తప్ప ఈయన ఒక్క సంతకానికి ఈ కంపెనీ కొలాప్స్ అవ్వదు అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది పల్లవికి. అదెలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది పల్లవి. ఏంటి పల్లవి, ఇప్పుడు కంపెనీని కాపాడుకోవాలనుందా, లేకపోతే నేను చేసే పనికి నువ్వు అడ్డు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది. అవని అయితే కాసేపు అలా నోరు మూసుకొని పక్కకి కూర్చో, చెప్పేది విను, జరిగేది చూడు అని అంటూ ఉంటుంది. అవని పల్లవికి ఊహించని సమాధానం చెప్తుంది. అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, చూడండి, ఈ అక్షయ్కి మా కోడలు అవని ఇద్దరికీ కూడా ఆస్తిలో భాగం ఉంది, మా కోడలు ఈ ఆస్తిలో సగభాగం తనదే, ఈ ఇల్లు కూడా తన పేరు మీదే ఉంది, తను సంతకం పెట్టింది ఏవి కూడా బయటికి పోవు అని అంటూ చెప్తూ ఉంటాడు. కావాల్సి ఉంటే చూడండి, ఆస్తిలో సగభాగం నా కోడల మీద వీలునామాలో నేను ఎప్పుడో రాశాను అని రాజేంద్ర ప్రసాద్ అయితే
పత్రాలను చూపిస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ చూపించిన ఆ పత్రాలను చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందిగా. మొత్తానికి ఈ అవని ఇంత పని చేస్తుందని అస్సలు కూడా ఊహించలేదు అని షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని స్టన్ అయిపోతూ ఉంటాడు అక్షయ్ కూడా. అప్పుడే ఇక బ్యాంకు వాళ్ళు నిజమే మేడం, సారీ మేడం అంటూ వెనక్కి వెళ్ళిపోతారు క్షమాపణ చెప్పి. అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి మావయ్య గారు సగం ఆస్తి అవని పేరు మీద రాయడం ఏంటి, ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడుగుతూ ఉంటుంది పల్లవి. ఇప్పుడు ఈ ఇల్లు జప్తు చేయకుండా కాపాడినందుకు నువ్వు మాకు థ్యాంక్స్ చెప్తావేమో, కుటుంబం రోడ్డున పడనందుకు థ్యాంక్స్ చెప్తావేమో అనుకుంటే ఇప్పుడు ఆస్తిని పల్లవి పేరు మీద రాసినందుకు ఎందుకమ్మా అలా విరుచుకుపడుతున్నావు? అంటే కుటుంబం పరువు పోయినా పర్వాలేదు, కుటుంబం మొత్తం బయటికి పోయి ఇల్లు సీజ్ చేసినా పర్వాలేదు, ఆస్తి మాత్రం అవని పేరు మీద ఉండకూడదు అంతే కదా అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇలాంటి మూర్ఖుడికి మొత్తం ఆస్తిని అప్పజెప్పమని నువ్వు పేపర్లు తీసుకువచ్చి నా మీద ఒట్టే అని చెప్పావు. ఈ మూర్ఖుడు అవని మాట కూడా వినకుండా ఆ ప్రాజెక్టు మీద సంతకం పెట్టాడు చదవకుండా. మరి వీణ్ణేమంటారో అని అంటూ ఉంటాడు పార్వతితో రాజేంద్ర ప్రసాద్. అయితే గొప్పలు చెప్పేసుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరు విజయాలను సాధించలేరు పార్వతి. ఈరోజు నా కోడలు తెలివిగా ఆలోచించింది కాబట్టి, తెలివిగా తన పేరు మీద ఈ ఆస్తి రాయించుకుంది కాబట్టి మన కుటుంబం దక్కింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక చెప్తూ ఉంటాడు అక్షయ్. అయితే కావాలని ఇదంతా మీరందరూ చేశారు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అవని అయితే ఇద్దరు కూడా చెప్తారు, ఇంత జరిగాక కూడా మీరు కావాలని ఇదంతా నేనే చేశానని అనడానికి మీకు మనసు ఎలా ఒప్పింది అని అవని అంటూ ఉంటుంది. అవునమ్మా, వీడు ఇక మారడని అర్థమైపోయింది, ఈ జీవితాలు అంతే, పదమ్మ వెళ్దాం అని అంటూ రాజేంద్ర ప్రసాద్ వెనక్కి తిరిగి ఇది నేను నిర్మించిన కంచుకోట, దీన్ని పగలగొట్టడానికి మీ వంతు సహాయం మీరు చేస్తున్నారు, కానీ నా కోడలు ఇది పగలగొట్టకుండా శిథిలం అవ్వకుండా కాపాడుతుంది, మీరు ఇక అంతే మారరు అని అంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తర్వాత ఇక పల్లవి అయితే ఇంత దెబ్బ కొడుతుందని, మేము వేసిన ప్లాన్ని ఇలా తిప్పి కొడుతుందని ఊహించలేదు అని అనుకుంటూ తర్వాత ఇక ప్రాజెక్టు మీద సంతకం పెట్టిన సంతకాలు కూడా చెల్లవని, రాజేంద్ర ప్రసాద్ కంపెనీ కొలాప్స్ అవ్వలేదని, రాజేంద్ర ప్రసాద్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్కి ఎటువంటి అన్యాయం జరగలేదని మీడియాలో మళ్ళీ కూడా ప్రచారం వస్తుంది. కావాలని దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని ఆ కంపెనీని కొట్టేయాలని పలానా కంపెనీ వాళ్ళు చూశారని చెప్పి మీడియాలో రావడంతో అప్పుడే చక్కెరపాణి ఓడిపోయాను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి డాడీ, మనం ఏమనుకున్నాం, ఏం జరిగింది? ఆఖరి నిమిషంలో మావయ్య దాని పేరు మీద ఆస్తి రాసి ఊహించని షాక్ ఇచ్చేశాడు. ఆస్తి లేదు కదా, ఇక అవని మన జోలికి రాదులే అని అనుకున్నాను, అవనిని పట్టించుకోవసరం లేదనుకున్నాను, కానీ ఈరోజు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు డాడీ అని అంటూ ఉంటే నేను అనుకోలేదమ్మా, మనం సక్సెస్ అయ్యాము, ఇక రాజేంద్ర ప్రసాద్ కుటుంబం వీధిన పడిపోయింది అని చాలా సంబరపడిపోయాను, కానీ ఇప్పుడు తీరా ఇలా చూస్తుంటే మాత్రం ఈరోజు మనం ఓడిపోయాము అని అంటూ ఉంటాడు చక్రపాణి. తర్వాత ఇక అక్షయ్ అయితే అందరూ కూర్చొని ఉండగా పదండి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎవరు లగేజీ వాళ్ళు సదురుకోండి అని అంటూ ఉంటాడు సడన్గా వచ్చి. అప్పుడే పార్వతి అయితే ఏమైందిరా నీకు, మళ్ళీ లగేజీ సదరడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అసలు ఈ ఇల్లు ఆ అవని పేరు మీద ఉంది, అవని పేరు మీద ఉన్న ఇంట్లో నాకు ఉండబుద్ధి కావడం లేదు, నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే పార్వతి అయితే రే అవని పేరు మీద ఇల్లు ఉన్నా ఈరోజు మనల్ని ఆస్తిని కాపాడింది మీ నాన్న అవని పేరు మీద ఆస్తి రాయడం వల్లే, లేకపోతే ఈ కుటుంబం వీధిలో పడేది. ఏమీ ఆలోచించకుండా ఇప్పుడు కూడా పంతాలకి పోతున్నావేంట్రా అని పార్వతి అనేసరికి ఇదేంటి అత్తయ్య ఇలా బావగారిని తన మైండ్ని సెట్ చేస్తుంది,
పంతాలకి పట్టింపులకి వద్దని అవనికి దగ్గర అవ్వమని చెప్తుందా ఏంటి అని పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో చూసేవచ్చు.